ట్వింకల్ ట్వింకల్ టీవీ స్టారు ఇంతకి ఇంతకి మీదే ఊరు. ట్వింకల్ ట్వింకల్ టీవీ స్టారు ఇంతకి ఇంతకి మీదే ఊరు. మీ ఇంట్లో ఉండేదెవరెవరు, వాళ్ళేం చేస్తూ ఉంటారు? నీ తలుకుల లోపల తలపులనే వినిపించాలి ఒక మారు. నీ తలుకుల లోపల తలపులనే వినిపించాలి ఒక మారు. ట్వింకల్ ట్వింకల్ టీవీ స్టారు ఇంతకి ఇంతకి మీదే ఊరు. ఫ్రమ్ జీరో టు హీరో. ఏ మనిషి అయినా జీరో లెవెల్ నుంచి హీరో అవ్వాలంటే చాలా కష్టపడాలి. మళ్ళీ అంత కష్టపడాలంటే ఈజీ కాదు. ఆ జర్నీ ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఎవ్వరు కూడా హీరో అవ్వలేరు. ఇదే సెల్వరాజ్ స్టోరీ. ఎస్, తను ఒక బాడీ బిల్డర్లా చేసేవారు. బాడీ బిల్డర్ నుంచి తను ఒక యాక్టర్, అది కూడా ఒక మామూలు యాక్టర్ కాదు, ఇంత ఫేమస్ ఆర్టిస్ట్ అయ్యారు. అండ్ ఎంత హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే దాని వెనకాతలో రీజన్ ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ హార్డ్ వర్క్ తను ఎలా చేశారు, ఇంత ఫేమస్ ఎలా అయ్యారు, దాని గురించి తెలుసుకుందాం. సెల్వరాజ్ని కలిసి తెలుసుకుందాం. జాయిన్ మీ. సెల్వరాజ్ అని పిలవనా, ఇక్బాల్ అని పిలవనా, ఇర్ఫాన్ అని పిలవనా, అసలు నాకు అర్థమే కాదు. ఎందుకంటే ఐ థింక్ సెల్వరాజ్ మీకు మీ పేరు కన్నా ఎక్కువ ఐడెంటిటీ ఇర్ఫాన్ లేదా ఇక్బాల్ క్యారెక్టర్తో వచ్చింది కదా. మెయిన్ ఇక్బాల్తో వచ్చింది. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ ఓన్ ఐడెంటిటీ పోయిందని? అనిపిస్తుంది. ఓకే, బట్ అంటే పోయిందని బాధపడతారా లేదా బాగా ఎందుకు పోయిందని అనిపిస్తుంది? అంటే బాధ అంటే అలా కాదు, అంటే నా ఓన్ నేమ్ పబ్లిక్లో అసలు తెలీదు. ఏదో ముస్లిం నేమ్తో అందరూ గుర్తుపడతారు. సో అదొక హ్యాపీ. సో అంటే మీరు ముస్లిం పేరుతో ఫేమస్ అయ్యారు కాబట్టి ఐఎమ్ షూర్ మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉందని. చాలా వరకు అందరు నన్ను ముస్లిమ్సే అనుకుంటారు. ఎందుకంటే ఈ బియర్డ్ అపీరియన్స్ అంతా సేమ్ ముస్లిం లాగా ఉంటుంది అనమాట. సో అంతెందుకు మా వైఫ్ వాళ్ళ సైడ్ కూడా ఫస్ట్ ముస్లింలే అనుకున్నారు. ఓకే, అంతా కన్ఫ్యూజింగ్ అనమాట. అచ్చా. సో మీరు రంజాన్, ఈద్ చక్కగా సెలబ్రేట్ చేస్తారా? ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాను. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్బాల్ అంటే చూడండి, నా నోట్లో కూడా ఎప్పుడు ఇక్బాల్ వస్తుంది, సెల్వరాజ్ అనేది రానే రాదు. సెల్వరాజ్, టెల్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే చిన్నప్పుడు మీరు ఎక్కడున్నారు, ఎక్కడ చదివారు? యాక్చువల్లీ నాది తమిళనాడు బేసిక్. అంటే మీ మాతృభాష తమిళ్. ఓకే. నేను ఇక్కడ వచ్చి ఒక 9-10 years అవుతుంది ఇక్కడ సెటిల్ అయ్యి. నా ఎడ్యుకేషన్ అంతా అక్కడే. ఓకే. సో ఒక ఫాదర్ బిజినెస్ పర్పస్ మీద హైదరాబాద్కి వచ్చింది. అలాగే నా బాడీ బిల్డింగ్ ప్రొఫెషన్ ఉండేది నాది. సో అప్ అండ్ డౌన్స్ చేస్తుండేవాడిని. ఇక్కడ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని. మిస్టర్ హైదరాబాద్ ట్వైస్ తీసుకున్నాను. సో ఆఫ్టర్ దట్ 98లో నా మిస్టర్ ఇండియాకి పార్టిసిపేట్ చేశాను అస్సాంలో. ఓకే. బెస్ట్ 6లో వచ్చింది మిస్టర్ ఇండియాలో. సో అలాగా నేను బాడీ బిల్డింగ్లో చాలా హార్డ్ వర్క్ చేసేవాను అనమాట. ఓకే. సో బాడీ బిల్డింగ్ ద్వారా ఈ ఫీల్డ్లో రావడం జరిగింది. ఓకే. బట్ మీ చైల్డ్హుడ్ డేస్ గురించి చెప్పండి. అంటే స్కూల్కి ఎలా వెళ్ళేవారు? స్కూల్ వ్యాన్ వచ్చేదా లేదా మమ్మీ దింపేవారా? ఎలా వెళ్ళేవారు? అంటే చెప్పాలంటే నాది పెద్దగా ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అవును. సో సెల్ఫ్ అనమాట. ఓకే. ఫాదర్ వచ్చేవారు ఎంబడ, స్కూల్ వరకు వచ్చి డ్రాప్ చేసి వెళ్ళేవారు. మదర్ హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటారు. సో అలా ఫాదర్తోని చాలా అటాచ్మెంట్స్ అనమాట. ఓకే. మదర్తో కొంచెం ఫాదర్కు ఉన్నంత కాదు, ఫాదర్తో ఎక్కువ ఉండేది అనమాట. ఓకే. అంటే నార్మల్గా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏంటంటే డాడీ అంటే కొంచెం భయపడతారు వెన్ ఇట్ కమ్స్ టు స్టడీస్, చదువు దగ్గర. అండ్ మమ్మీ దగ్గర కొంచెం లిబర్టీ తీసుకుంటారు. ఓకే. మీ స్కూల్లో ఉన్నప్పుడు ఎలాంటి స్టూడెంట్ మీరు? చాలా స్టూడియస్ స్టూడెంటా లేదా? అంటే నేను ఫస్ట్ నుంచి నాకు ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేది లేకుండే నాకు. ఓకే. అంటే నాకు చాలా తక్కువ అనమాట ఫ్రెండ్స్ అని.
అట్లాంటివి ఏం లేవు చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ. ఫ్రెండ్స్ పెద్దగా ఎవరు లేరు, ఒక 1 or 2 ఫ్రెండ్స్ అంతే. ఈ మాట గురించి నేను తర్వాత క్లాస్ పీక్కుంటాను, ఎందుకంటే నేను సెల్వరాజ్ ఫ్రెండ్ అని అనుకున్నాను, ఫ్రెండ్స్ లేరని చెప్పారు కాబట్టి నేను తర్వాత క్లాస్ పీక్తాను. 1 or 2 అని చెప్పాను కదా. ఈ షార్ట్ ఇంకా మా ప్రొడ్యూసర్ గారు కట్ చెప్పలేదు, కట్ చెప్పినప్పుడు నేను క్లాస్ పీక్తాను. ఎస్, కంటిన్యూ చెప్పండి. సో అలాగా స్కూల్ కాలేజెస్లో వరకు అట్లా అయిపోయింది. ఆఫ్టర్ దట్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము, ఇక్కడే సెటిల్ అయిపోయాము. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మ్యారేజ్ అయింది, లవ్ మ్యారేజ్ నాది. వెరీ గుడ్. సో నేను ఒకటి మీ గురించి విన్నాను, మళ్ళీ అది ఎక్కడి వరకు కరెక్ట్ అది మీరే క్లారిఫై చేయాలి. మీరు కాలేజ్లో ఉన్నప్పుడు అమ్మాయిల్ని బాగా సతాయించేవారట. చీచి, అసలు అమ్మాయిల దగ్గర వెళ్ళను. ఇంకా సతాయించే వారికి అసలు అది చాలా లాంగ్ అనమాట. అసలు అమ్మాయిలను నేను చూడను, అసలు నమ్మరు ఎవరు. అంటే యాజ్ ఎ అపీరెన్స్ చూస్తే ఈ పర్సన్ ఎంత టపోరీ అని అనుకుంటారు. అంటే ఫస్ట్లో ఇట్లా లాంగ్ హెయిర్స్ ఉండేది, ఎక్దమ్ బాడీ బాడీ బిల్డర్. ఇట్లా రోడ్ మీద నడుస్తుంటేనే అంటే ఒక అటెన్షన్ వస్తుంది అనమాట పబ్లిక్కి, ఎవరు ఈ పర్సన్ అంటే ఒక ఇదిగా ఉన్నాడు, అంటే హెఫ్టీ పర్సనాలిటీ, లాంగ్ హెయిర్స్, అలాగా ఒక సపరేట్ రికగ్నైజింగ్ అనమాట. సో అలా అమ్మాయిలు నా దగ్గరికి రారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. సో టపోరీ క్యారెక్టర్ లా కనిపించిన అమ్మాయిని అసలు సతాయించలేదు. అసలు నేను ఎవరు నమ్మరు, ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇప్పటిదాకా నేనుగా వెళ్ళి ఒక అమ్మాయిని పలకరించలేదు. ఎవరన్నా వచ్చి ఫస్ట్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చి మాట్లాడితేనే తప్పించి నేనుగా వెళ్ళి అంటే నేను ఫ్రెండ్లీ, మీతో ఫ్రెండ్ చేసుకోవాలి, మీతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, అలాంటి ఎప్పుడు నా లైఫ్లో నేను అలా చేయలేదు. ఇదే క్వశ్చన్ నెక్స్ట్ టైం పెళ్ళం పక్కన లేనప్పుడు నేను అడుగుతాను, అప్పుడు సెల్వరాజ్ ఏ ఆన్సర్ ఇస్తారో ఎప్పుడు అడిగినా కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది. వెల్, ఇది సెన్సర్ కట్స్ ఎక్కడి వరకు ఉన్నాయో నాకు తెలియదు, కానీ వెల్ వినడానికి అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఇదే డైలాగ్, అంటే ఇదే మాట చెప్తాను, నా మదర్ టంగ్ తమిళ్. అనుకోకుండా నేను కూడా ఈ ఫీల్డ్లో వచ్చేసాను. సో అట్లా మా మధ్య ఫ్రెండ్షిప్ బాగా ఓకే సెల్వరాజ్, ఎప్పుడైనా యూనో ఈ అబ్బాయిలు అంటే నార్మల్గా మ్యాంగో ట్రీస్కి వెళ్ళడం, ఎక్కడం, లేదా ఈ జామ పండులు తెంచడం, ఇవన్నీ ఏదో ఒకటి చేస్తుంటారు. అలాంటివి చేసి ఫ్రాక్చరో ఏదో అవుతుంది, మీరు అలాంటివి చేసారు? అంటే అలాంటివి ఏం చేయలేదు. మామూలుగా అంటే సైకిల్ అంటే బాగా పిచ్చి ఉండేది చిన్నప్పుడు. ఫాదర్ సైకిల్ తీసుకొని, అంటే ఫాదర్ ఇంట్లో పడుకున్నప్పుడు అలా తీసుకొని వెళ్ళిపోయేది. ఫాస్ట్గా ఎక్కడో పోయి డాష్ కొట్టి కింద పడిపోయేది. ఇక్కడ అక్కడ కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలేసి ఇంటికి వచ్చేది, ఇంట్లో 2 తన్నులు పడేది, అలా ఉండేది అనమాట. ఓకే ఓకే. ఇందాకే చాలా సైలెంట్, చాలా తక్కువ ఫ్రెండ్స్తో మాట్లాడతాను అని చెప్పారు, కానీ చెప్పకుండా సైకిల్ తీసుకుని వెళ్ళిపోయేవారు. దీంతో ఇంకా మెల్లమెల్లగా చాలా ఫ్రెండ్స్ తో వెళ్ళను, సెల్ఫే, ఏదైనా కూడా సెల్ఫే. అంటే ఏ అల్లరి చేసినా సెల్ఫే చేస్తారు, ఫ్రెండ్స్ తో మాత్రం చేయరు. ఓకే, వెల్, ఇంకా కొన్ని సీక్రెట్స్ తెలుసుకుందాం. యాక్చువల్లీ సెల్వరాజ్, మీరు చెప్పారు కదా దట్ యు బేసికలీ తమిళియన్ అండ్ మీరు తమిళనాడులో చదివారని. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకున్నారా, లేదా అక్కడ ఉన్నప్పుడు ఎలా నేర్చుకున్నారు తెలుగు? లైక్ ఐమ్ షూర్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా, అలాంటి టాలెంటెడ్ వాళ్ళతో ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్తో ఇలా కలిసినప్పుడు తెలుగు ఆ మాత్రం వస్తుంది అలాగా. బట్ ఐఎమ్ షూర్ మీకు స్టార్టింగ్ డేస్లో కొంచెం స్ట్రగుల్ ఉండిందేమో తెలుగు నేర్చుకోవడం అన్నా? ఉంటుంది కంపల్సరీ. సో ఆ రోజుల్లో ఎలాంటి తప్పులు చేశారు తెలుగు మాట్లాడుతున్నప్పుడు? అది అంటే నేను తప్పులు అని అనుకోను, ఎందుకంటే అది నా మదర్ టంగ్ కాదు. ఆఫ్ కోర్స్. సో నాకు ఎలాంటి ఫియర్ లేదు. లైక్ కొంతమంది ఓపెన్ గా చెప్తాను, ఇప్పటికి కూడా నేను అదే చెప్తాను. ఎక్కడన్నా పబ్లిక్ ఫంక్షన్స్ లో అలా వెళ్ళినా కూడా ఫస్ట్ ఇదే డైలాగ్, అంటే ఇదే మాట చెప్తాను, నా మదర్ టంగ్ తమిళ్. నా లాంగ్వేజ్లో అంటే నేను మాట్లాడే విధానంలో ఏమైనా తేడాలు వచ్చినా ఎక్స్క్యూజ్ అనమాట.
సో అలా అని చెప్పి నేను తెలిసి ఏం చేయను. కాదు, మీరు ప్రస్తుతం అయితే తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, అసలు తెలుగు మనిషి కాదని ఎవరికి డౌట్ రాదేమో ఎట్ దిస్ స్టేజ్. కానీ ఆ స్టార్టింగ్ డేస్లో చేసిన తప్పులు ఏదో కొన్ని ఫన్నీలు ఉంటాయి కదా, ఫన్నీ రాంగ్ వర్డ్స్ ఏదైతే చెప్పుకుంటారో నవ్వుంటారు అందరూ. అంతెందుకు మా సీరియల్లోనే మా మేడం వాళ్ళ ఉన్నప్పుడు సమ్ డైలాగ్స్ చెప్పేటప్పుడు కొన్ని వర్డ్స్ నాకు తిరగవు నోట్లో. అదే ఏదో షార్ట్లో గర్వంగా ఉంది అని ఏదో డైలాగ్ అనమాట, నాకు గర్వంగా ఉంది అనేసి, నాకు గర్వంగా ఉంది అని. సో అలా అనమాట. సో మా మేడం పెద్దగా నవ్వేశారు. అలా కొన్ని ఒక్కొక్క చిన్న వర్డ్స్ దగ్గర అంటే కామెడీ వర్డ్స్ అనమాట, అలా చిన్న తెలియకుండా తప్పులు అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం చాలా గర్వంగా నేను తెలుగు మాట్లాడగలను అని చెప్తున్నారు కదా. వెల్, ఐఎమ్ షూర్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. కానీ మీకు ఈ ఆఫర్ ఎలా వచ్చింది? లైక్ మీరు అసలు అనుకున్నారా నేను ఈ ఫీల్డ్కి వస్తానని? అసలు నేను అనుకోలేదు. అంటే నా ప్లానింగ్స్ ఎప్పుడు లేకుండే నేను ఇండస్ట్రీకి రావాలనేసి. బాడీ బిల్డింగ్లో ఒక స్టేజ్కి వచ్చాను. లోకల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ నుంచి మిస్టర్ హైదరాబాద్ అండ్ మిస్టర్ ఇండియా వరకు పార్టిసిపేట్ చేశాను. సో దాంట్లో అన్నీ అచీవ్ చేశాను. బాడీ బిల్డింగ్లో ఒక రేంజ్ వరకు అచీవ్ చేశాను. తర్వాత ఇలాగే ఫస్ట్ మూవీ నాది తొలి ప్రేమ. ఆ మూవీలో జస్ట్ ఇట్లా ఒక బిల్డర్స్ కావాలి అని చెప్పేసి ఎవరో థర్డ్ పర్సన్ ద్వారా వెళ్ళాను అనమాట. సో అక్కడ పవన్ కళ్యాణ్ నన్ను చూసి అప్రిషియేట్ చేశాడు. అతను మంచి మెయింటైన్ చేస్తున్నావు బాడీ అని చెప్పేసి ఆయన మంచి క్లోజ్ అయ్యాడు. అప్పటి నుంచి చాలా ఫ్రెండ్లీగా క్లోజ్ అయిపోయాడు అనమాట. సో అట్లా మా మధ్య ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది. ఆ తర్వాత ఇమీడియట్గా తొలి ప్రేమలో ఒక చిన్న కామెడీ క్యారెక్టర్, ఆ తర్వాత తమ్ముడులో ఇమీడియట్గా పిలిపించారు అతన్ని. అతను పర్సనల్గా పిలిచి, సెల్వా నా నెక్స్ట్ మూవీలో మంచి అంటే తొలి ప్రేమలో కాకుండా దీంట్లో మంచి క్యారెక్టర్ ఉంటుంది, సో అది నువ్వు చెయ్యి అని చెప్పేసి అన్నారు. సో హ్యాపీ అనమాట. అంటే అనుకోకుండా నేను కూడా ఈ ఫీల్డ్లో వచ్చేసాను అనేసి. తమ్ముడులో ఆల్మోస్ట్ పబ్లిక్కి తెలుసు నేను కళ్యాణ్కి ట్రైనర్ అనమాట, కిక్ బాక్సింగ్ ఇన్స్ట్రక్టర్. సో ఆ క్యారెక్టర్ నేను దాంట్లో చేశాను. దాని తర్వాత బద్రీలో కూడా ఒక ప్రకాష్ రాజ్ కూడా ఒక 4 మెంబర్స్ అనమాట. ఆ టైప్ 1 by 1 అలాగా ఆయనతో మంచి క్లోజ్నెస్ పెరిగింది. ఆ తర్వాత చిరంజీవి గారితో అందరితో ఆల్మోస్ట్ పెద్ద హీరోస్తో అందరితో క్యారెక్టర్స్ చేశాను. దాని తర్వాత ఇట్లాగే మా మేడం వాళ్ళ శ్రీకాంత్ ప్రొడక్షన్లో ఊరికి ఒక ఫోటో ఇచ్చేసి వచ్చేసాను అనమాట. ఎప్పుడో ఇచ్చేసింది. సడన్గా వాళ్ళు కాల్ చేశారు, ఇలాగా చక్రవాకంలో ఒక 4 days క్యారెక్టర్ ఉంటుంది, చేస్తారా అనేసి. నో ప్రాబ్లం చేస్తాను అనేసి. ఇప్పుడు అంటే ఇక అది ప్రొఫెషన్గా అదే, ఇక ఆ టైంలో ప్రొఫెషన్గా అదే తీసుకున్నాను అనమాట. సో నేను కూడా సీరియస్గా ట్రై చేస్తున్నాను ఈ ఫీల్డ్లో. ఒక 4 days గురించి అని పిలిచారు. అసలు అప్పుడు నాకు యాక్టింగ్ గురించి పెద్దగా ఏం తెలియదు. అంటే నేనేమి యాక్టింగ్ స్కూల్లో వెళ్ళి నేను ఎలాంటి కోర్స్ చేయలేదు. నాకు యాక్టింగ్ గురించి అసలు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్ అనమాట. మేడం వాళ్ళు ఒక 4 days అయింది, మా మంజుల నాయుడు గారు వచ్చి, సెల్వా మరి ఈ క్యారెక్టర్ లెంతీ అవుతుంది, ముందు చేయగలుగుతావా? నో ప్రాబ్లం మేడం, చేస్తాను అని చెప్పాను. సో ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన వర్డ్ ఈ రోజున వరకు కూడా అదే అలాగే కంటిన్యూ చేస్తాను. 5th year ఇది. సో 4 days క్యారెక్టర్ అని చెప్పేసి 4 year కంప్లీట్ అయింది అది చక్రవాకం. హైయెస్ట్ ఎపిసోడ్ తెలుగు సీరియల్లో హైయెస్ట్ ఎపిసోడ్ చేసింది ఫస్ట్ సీరియల్ చక్రవాకం. 1111 ఎపిసోడ్ ఆల్ వన్స్. సో దాంట్లో హైయెస్ట్ ఎపిసోడ్ ఆర్టిస్ట్ చేసింది నేను ఒక్కనే. గ్రేట్. అయితే రికార్డ్స్ చాలా అంటే నాకు తెలియకుండానే నేను ఇన్ని అచీవ్ చేశాను అనమాట. అలా ఫీలింగ్ ప్రౌడ్ అనమాట. ట్వింకిల్ ట్వింకిల్ టీవీ స్టారు ఇంతకి మీదే ఊరు. ప్లేన్ ఫస్ట్ షాట్లో ఎలా చెప్పాడో 5th-లో 10th-లో 15th టేక్లో కూడా అంతే కూల్ వచ్చి చెప్పాడు అతను. అంటే నాకు కూడా ఫస్ట్లో ఉండేది కాదు. ట్వింకిల్ టీవీ స్టారు ఇంతకి మీదే ఊరు.
సెల్వరాజ్ ఎవరైనా ఇప్పుడు లైఫ్లో స్టెప్ బై స్టెప్ పైకి వస్తారు. సో డైరెక్ట్గా మూవీస్ అది కూడా యూనో పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్టార్. సో ఆయనతో మీకు ఒక ఫస్ట్ బ్రేక్ దొరికినట్టే అనుకోవాలి కదా. టెన్షన్ పడేరా ఆ సీన్ చేసేటప్పుడు? టెన్షన్ అంటే టెన్షన్ అనుకో, నేను అది ఒక భయం ఉండేది. అంటే ఫస్ట్ టైం మనము అంటే ఏమీ తెలియదు, కెమెరా ముందు ఎలా చేయాలి అనేది తెలియదు. ఫస్ట్ నేను తొలి ప్రేమలో చేసినప్పుడు మాత్రము కరుణాకరన్ డైరెక్టర్, దానికి ఒక 15 టేక్స్ మాత్రం ఆయనని చాలా ఇబ్బంది పెట్టేశా. ఓకే, చిన్న షాట్ అనమాట. ఆ చిన్న షాట్ గురించి ఆయన మంచి ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ షాట్లో ఎలా చెప్పాడో, ఫిఫ్త్లో 10th లో 15th టేక్లో కూడా అంతే కూల్గా వచ్చి చెప్పాడు అతను. సెల్వా అతను తమిళియన్, అతను కూడా తమిళియన్. సో అక్కడ మా ఇద్దరికి మంచి మ్యాచింగ్ అయిపోయింది అనమాట. సో సెల్వా ఇలా ఉంటుంది, ఈ ఎక్స్ప్రెషన్ కావాలా, ఇట్లా జస్ట్ నువ్వు వాక్ చేసుకుంటూ వచ్చి ఇట్లా అమ్మాయి నిన్ను పిలుస్తుంది, నువ్వు ఆ అమ్మాయిని ఇగ్నోర్ చేసి నువ్వు ఇట్లా వెళ్ళిపోవాలి. సో ఓల్డ్ యాక్టర్ నాగేష్ ఉన్నారు, కామెడియన్, అతను కూడా ఆ సీన్లో ఇన్వాల్వ్డ్ అనమాట. సో అతను నిన్ను వచ్చి ఒకటి ఇట్లా చెంప మీద కొట్టేసి అమ్మాయితో వెళ్ళరా అని చెప్పేసి పంపిస్తాడు. అది సీను అని అంటే ఓకే. ఒక 15 టేక్స్ మాత్రం బాగా సతాయించాను అక్కడ. సో అదొకటే కొంచెం. అంటే అప్పుడు ఏమనిపించింది 15 టేక్స్ చేసినాను, మేబీ నెక్స్ట్ డే షూట్కి రావద్దు ఆ టైం అనిపించింది? 14th షాట్లో మీకు ఏమనిపించింది, ఇంకా రేపు నేను ఈ షూట్కి రాకూడదు అనుకున్నారా? అలాంటి ఏం అనుకోలేదు, కాకపోతే బెటర్ చేయాలి. ఓకే, ఆ పట్టుదల ఉంటుంది. ఓకే, సో పట్టుదలతో ఎలాగైనా సాధించారు. వెల్, అదంతా ఇప్పుడు హిస్టరీ అయింది అనుకోండి. దట్ ఇప్పుడు ఎన్ని షార్ట్స్లో మీరు ఫినిష్ చేస్తున్నారు? ఇప్పుడు అసలు చెప్తున్నాను కదా, 0 నుంచి హీరో. ఇప్పుడే మీరు ఒక చూపించాను మీకు. చదివాను. సో 0 నుంచి హీరో అంటే ఇప్పుడు అంటే ఇప్పటికీ నాకు తెలుగు చదవలేను, అంటే పెద్దగా చదవలేను నేను. సో ఎన్ని పేజెస్ అయినా సరే 2 or 3 టేక్స్ ఓకే చేసేస్తాను. 2-3 టేక్స్లో ఇప్పుడు ఫినిష్ చేసేస్తారు. మీ ఓన్ వాయిస్ మీరు యూజ్ చేస్తున్నారా, లేక మీకు ఎవరైనా డబ్బింగ్ చేస్తున్నారా? డబ్బింగ్. ఓకే, ఇప్పుడు కూడా డబ్బింగ్. బట్ దెన్ మీ వాయిస్ ఇప్పుడు చాలా బాగుంది. మీరు చెప్పలేదన్నా నేను ఇప్పుడు తెలుగు మాట్లాడగలను, నేను ఇప్పుడు చేస్తానని మీరు ఎప్పుడైనా చెప్పారు? ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చెప్పేమని వాళ్ళే మేడం వాళ్ళు. కాకపోతే దానికి సపరేట్గా ఇప్పుడు టైం తీసుకోవాలి. ఓకే, సో నా తెలుగు కూడా అంటే అంత క్లియర్గా ఉండదు కదా. అంటే తెలుగు వాళ్ళు మాట్లాడే స్లాంగ్ నా ఒక స్లాంగ్ కరెక్ట్ ఉండదు అని మీకు అనిపిస్తుంది, నాకు మాత్రం అనిపించడం లేదు. అంటే నేను ఆ డేర్ చేయలేను ఇంకా. ఓకే, ముందు చేయొచ్చేమో కానీ మేబీ నెక్స్ట్ ఇయర్ సెల్వరాజ్ వాయిస్ కూడా మేము డైరెక్ట్గా వింటాము. వెల్ సెల్వరాజ్, ఓకే, మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. అంటే మీ డిగ్రీ అంతా హైదరాబాద్? జస్ట్ అక్కడే చేశాను. చేసా ఇక్కడ అంటే అప్ అండ్ డౌన్స్ చేసేవాడిని ఇక్కడ. ఓకే. సో ఫాదర్ ఇక్కడ బిజినెస్, మాది యాక్చువల్లీ ఘీ బిజినెస్ అనమాట. ఘీ బిజినెస్, ఓకే. సో అలా బిజినెస్ వైపు ఫాదర్ ఉండేది, నేను కూడా ఫాదర్తో పాటు చేసేవాడిని అనమాట. అనుకోకుండా నాకు బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అనుకోకుండా దానికి ఒక 2-3 అవర్స్ నేను స్పెండ్ చేస్తాను అనమాట. హెవీ హార్డ్ వర్క్ చేసేవాడిని, హెవీ చేశాను అనమాట. దాని గురించి చాలా హార్డ్ వర్క్ చేశాను. సో అలా ఒక్కొక్క టైంలో అయితే అసలు బాడీ బిల్డింగ్ గురించి 1-2 టైమ్స్ నేను కోమాల వరకు వెళ్ళిపోయేసి వచ్చాను. ఇట్లా అంటే హెవీ వెయిట్స్ తీసేసి ఒకసారి మీద పడిపోయింది వెయిట్, ఇట్లాగా 150 kgs జస్ట్ అంటే బెంచ్ ప్రెస్ చేస్తున్నాను, చెస్ట్ మీద పడిపోయింది ఇలాగా. ఒక 2-3 seconds వితౌట్ అంటే బ్రీతింగ్ లేదనమాట. ఇంకొక 3 seconds అయితే డేంజర్ ఉండేది. అంత స్టేజ్ వరకు వెళ్ళేసి వచ్చాను. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇది ట్రై చేయొద్దని అనిపించలేదా? లేదు, అది రిస్క్ అని అనిపించలేదు. లేదు, రిస్క్ ఉంటేనే ఇంకా మజా ఉంటుంది. ఓకే, సో లైఫ్లో రిస్క్ తీసుకుంటేనే మజా ఉంటుంది కాబట్టి ఎన్ని రిస్క్ అయినా తీసుకోవడానికి. అంటే నేను ఆఫ్టర్ బాడీ బిల్డింగ్ తర్వాత జిమ్నాస్టిక్స్ స్టార్ట్ చేశాను నేను. అంటే ప్రొఫెషన్ బాడీ బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇంకా నాకు అవన్నీ పెరిగిపోయాయి. ఏంటంటే డాన్సింగ్, ఈ జిమ్నాస్టిక్స్ ఇవన్నీ నాకు పెరిగిపోయాయి. సో నేను YMCA సెకండ్ ఎయిడ్ YMCAలో నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక డ్యాన్స్ స్కూల్ నడిపించాము అనమాట. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత జిమ్నాస్టిక్ డాన్స్ స్కూల్ అంటే మీరు నేర్పించేవారా? అంటే నేను ఫ్రెండ్ కలిసి పెట్టాము. అతను ప్రొఫెషన్ డాన్సర్ అనమాట.
సో అతను మెయిన్ ఇన్ఛార్జ్ దానికి, నేను వన్ ఆఫ్ ద స్టూడెంట్ లాగా నేను ప్రాక్టీస్ చేస్తుంటాను. ఓకే. సో అతను కూడా మెయిన్, అతను వచ్చి పవన్ కళ్యాణ్కి డాన్స్ నేర్పించిన అతను. ఓకే. సో మీరు డాన్స్ నేర్చుకున్నాను. స్టేజ్ పర్ఫార్మెన్స్ మేము అందరం గ్రూప్ ఇచ్చేవాళ్ళము. అంటే ఏం నేర్చుకున్నారు? విచ్ డాన్స్? వెస్టర్న్ డాన్స్ నేర్చుకున్నారు. ఓకే ఓకే. సో ఇంట్లో బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ఏదైనా నడుస్తుంటే వెస్టర్న్ డాన్స్ చేస్తూనే ఉంటాను. ఓకే. చేస్తూనే ఉంటారా? చేస్తూ ఉంటారా? చేస్తూనే ఉంటాను. ఓకే ఓకే. వెల్, దీని గురించి ఇక్బాల్ లేనప్పుడు, ఐ మీన్ సెల్వరాజ్ లేనప్పుడు వైఫ్ని కనుక్కుంటాను, డాన్స్ చేయిస్తారా? డీటెయిల్లో వాళ్ళ మదర్ కలిసినప్పుడు మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి తెలుసుకుంటాము. సెల్వరాజ్, యూ హ్యావ్ టు టెల్ మీ వన్ మోర్ థింగ్. నార్మల్గా నాకు తెలిసి అమ్మాయిలకి గోల్డ్ పిచ్చి, కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే మెడలో, చేతుల్లో, ఫింగర్లో గోల్డ్ ఉంది. కిడ్నాప్ చేయాలంటే సెల్వరాజ్నే చేయాలని నాకు అనిపిస్తుంది. కరెక్టే. మీ అభిప్రాయం ఏంటి? అంటే నాకు కూడా ఫస్ట్లో ఉండేది కాదు, అంటే ఇప్పుడు తప్పనిసరి సిచ్యువేషన్స్ అనమాట. ఇప్పుడు అంటే పబ్లిక్ తెలుసు, మొగలి రేకుల్లో ఈ గెటప్ ఇంపార్టెంట్ అనమాట నాకు. విత్ అంటే పట్టు ధోతి అండ్ పట్టు షర్ట్ విత్ గోల్డ్, ఓకే, విత్ బొట్టు, తమిళియన్ గెటప్. ఓకే. నేమ్ కూడా ఓన్ నేమ్, సెల్వరాజన్ స్వామి. ఓకే. సో అలా అనమాట. ఒక నాయకుడు అంటే నెగిటివ్ క్యారెక్టర్, దీంట్లో స్లైట్ నెగిటివ్ క్యారెక్టర్, నాయకుడు టైప్లో ఉంటుంది. కమలాసన్ నాయకుడు ఉంది కదా, ఆ రేంజ్లో క్యారెక్టర్ అనమాట. సో ఆ గెటప్కి కావాలని చెప్పేసి ఇలా ఇవన్నీ వేసుకొని స్టార్ట్ చేశారు. బట్ దెన్ పర్సనలీ మీకు గోల్డ్ అంటే ఇవన్నీ వేసుకోవడం అంటే ఇష్టమా? అంటే క్యారెక్టర్ ఓకే, బట్ దెన్ యాజ్ సెల్వరాజ్, నాట్ సెల్వరాజన్. ఇప్పుడు అదే అలవాటు అయిపోయింది కాబట్టి బయట కూడా ఇదే కంటిన్యూ నడుస్తుంది ఇలాగే. రైట్. మనం ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే ఈ గోల్డ్ ఎక్కడ కొన్నారు, ఎన్ని తులాలు, మా ఆడవాళ్ళ ముచ్చట్లు కొంచెం నేను పెట్టుకొని ఆ డీటెయిల్స్ తీసుకుంటాను. సెల్వరాజ్ ఈ పేరు నాకు కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే తెలుసు. సెల్వరాజ్ని నేను ఆల్మోస్ట్ 2 years ముందు కలిశాను. అండ్ 2 years ముందు కలిసిన సెల్వరాజ్, ఈరోజు కలిసిన సెల్వరాజ్ చాలా 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 డిఫరెంట్. నేను ఫస్ట్ అనుకున్నాను తను ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు మా మదర్కి చాలా ఇష్టం తనంటే. చక్రవాకం సీరియల్లో తను చనిపోయినప్పుడు తను కూడా చాలా ఎక్కువ ఏడ్చారనమాట. సో నాకు ఆ నంబర్ మర్చిపోయి నేను మళ్ళీ అడిగాను. ఐ షుడ్ నాట్ సే లైక్ దట్ బికాస్ ఆ ఇక్బాల్ యాక్చువల్లీ ఆ సార్కి తెలియదంట ఈ ఇక్బాల్ అనే ఎవరు అనేసి.